Hello students, how are you all? I hope all are you good. Welcome to our online class. Today topic is converting a non-terminating recurring decimal into rational palm. Non-terminating recurring decimal ను rational palm లోకి కన్వర్ట్ చేయటం అంటే p by q palm లోకి కన్వర్ట్ చేయటం. The pure recurring decimal ప్యూర్ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం. ఏ డెసిమల్ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ఆల్ ద ఫిగర్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ రిపీటెడ్ ఈజ్ కాల్డ్ ఏ ప్యూర్ రికరింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 బార్, 0.32 బార్, 0.27 బార్. All these are the figures after decimal are repeated. Look at the screen. Find 5 bar pure recurring, 0.32 bar pure recurring, 0.27 bar pure recurring, 0.26 bar not pure recurring because పాయింట్ తర్వాత 2 ఉంది, 6 ఉంది. 6 ఒకటి మాత్రమే రిపీట్ అవుతుంది. మన డెఫినేషన్ ఏంటి? పాయింట్ తర్వాత ఆల్ డిజిట్స్ రిపీట్ కావాలి. నౌ కన్వర్టింగ్ ఏ ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ ఇంటూ ఏ వల్గర్ ఫ్రాక్షన్. వల్గర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కామన్ ఫ్రాక్షన్. వల్గర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యాచురల్ నెంబర్స్ ఉంటే వాటిని వల్గర్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ న్యాచురల్ నెంబర్ ఉండి డినామినేటర్ టెన్స్, 100, 1000 ఉన్నట్టయితే అది వల్గర్ ఫ్రాక్షన్ కాదు. ఎందుకంటే డినామినేటర్ అనేది 10 యొక్క పవర్స్ అయి ఉండొద్దు. డినామినేటర్ న్యూమరేటర్ మస్ట్ బి న్యాచురల్ నెంబర్స్ బట్ నాట్ 10 పవర్స్. ఇయర్ 1/4/5. 1/4 ఈజ్ ఏ న్యూమరేటర్ యాజ్ ఎ ఫ్రాక్షన్, 5 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో దిస్ ఈజ్ నాట్ వల్గర్ ఫ్రాక్షన్. వల్గర్ ఫ్రాక్షన్ అంటే తెలిసిందిగా, న్యూమరేటర్ డినామినేటర్ అనేది న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. Converting a pure recurring decimal into a vulgar fraction rule is write a repeated figure only once in the numerator and takes as many nines in the denominator as the number of repeating figures. అంటే మీకు ఆ రిపీట్ అయ్యేటువంటి ఫిగర్ని ఒకసారి న్యూమరేటర్గా రాసి ఆ రిపీటెడ్ డిజిట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నైన్స్ని డినామినేటర్లు వేయాలి. దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్ టు కన్వర్టింగ్ రేషనల్ నెంబర్. లుక్ ఎట్ ద స్క్రీన్. 0.3 బార్ మనకు డెఫినేషన్ ప్రకారం ఏంటంటే రిపీటెడ్ నెంబర్ను న్యూమరేటర్గా వేసుకోవాలి. రిపీటెడ్ ఫిగర్స్ ఏవైతుందో వన్స్ ఒకేసారి వేసుకోవాలి. అంటే ఇక్కడ రిపీటెడ్ ఫిగర్ 3ని న్యూమరేటర్గా తీసుకొని అవి ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని 9లు వేయాలి. అదేవిధంగా 27 ఉంది. 27ను 27 బై బార్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 9. నెక్స్ట్ కట్ చేసినట్టయితే 9 3 9 1 9 1 3/11. నౌ 0.062 బార్, 063 పైన బార్ ఉంది. ఆ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో బార్ కింద అవి ఫామ్ చేసే నెంబర్ ఏమవుతుంది? 062. 062 మీన్స్ 62 బై 0కి రిపీట్ అయ్యేటువంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయో అన్ని 9లు వేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి రిపీట్ అయ్యే నెంబర్లు? 062 అంటే 3 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 3 9s వేయాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. ఓకే. అనదర్ ఫార్మ్ ఆఫ్ రికరింగ్ డెసిమల్స్ is mixed recurring decimal. A decimal fraction in which some figures do not repeat and some of them repeat is called mixed recurring decimal. ఒక రికరింగ్ డెసిమల్స్లో పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్లో కొన్ని రిపీట్ కావడం, కొన్ని రిపీట్ కాకుండా ఉండే ఆ డెసిమల్స్ని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ ఇయర్. సి 0.3268. ఆఫ్టర్ 0.3268 రిపీట్ అవుతుంది, 32 రిపీట్ అవ్వట్లేదు. అంటే వీటిని ఏమంటారంటే రికరింగ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. ఓకే. Converting a mixed recurring decimal into a vulgar fraction.
మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ని వల్గర్ ఫ్రాక్షన్గా మార్చడానికి రూల్ ఫర్ కన్వర్టింగ్ ఏ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ ఇంటూ ఏ వల్గర్ ఫ్రాక్షన్, take in the numerator the difference between number formed by all digits after decimal point, taking the repeated digits decimal once point and that formed by not repeating digits. The denominator take as many nines as there are repeating digits and annex as many zeros మొత్తం as in మిక్స్డ్ the ఫ్రాక్షన్ ఏదైతే number of మిక్స్డ్ డెసిమల్ ఏదైతే ఉందో non-repeating digits. దాని పాయింట్ This is the తీసి rule. యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ రిపీట్ కానీ డిజిట్స్తో ఏర్పడ్డది న్యూమరేటర్ అయిపోతుంది. డినామినేటర్లో బార్ కింద అంటే రిపీట్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉన్నాయో ఆ డిజిట్స్కి ఈక్వల్గా నైన్స్ వేసి రిపీట్ కాని నెంబర్లకు సమానంగా జీరోస్ పెట్టాలి. మీకు డెఫినేషన్లో ఎన్ఎక్స్ జీరోస్ అని వచ్చింది. ఎన్ఎక్స్ అంటే అదనంగా రిపీట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నైన్స్ వేయాలి, రిపీట్ కాని నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ రాయాలి. ఎక్కడ ఆఫ్టర్ డిసిమల్ పాయింట్ తర్వాతనే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. లెట్ us see an example. Given decimal recurring decimal 0.3268 bar converting in vulgar fraction. Vulgar fraction means common fraction. Given recurring decimal 0.3268 bar. 68 is repeating digits. Now whole part plus decimal part. ఈ డెసిమల్ పార్ట్లో మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఈ నెంబర్ రాసిన తర్వాత మొత్తం నెంబర్ రాసిన తర్వాత మైనస్ బార్ లేనటువంటి రిపీట్ కానటువంటి డిజిట్స్ని మైనస్ చేయాలి. ఇలా రిపీట్ కానటువంటి డిజిట్స్ ఏంటి 3 2 దీన్ని మైనస్ చేయాలి బై బార్ కింద అంటే రిపీట్ అయ్యేటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 2 9 చేయాలి. రిపీట్ కానటువంటి ఎన్ఎక్స్ అని చెప్పినాం. ఎన్ఎక్స్ అంటే యాడ్ చేయటం, ఈ రెండు జీరోలు పెట్టాలి. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 3236/9900. దీన్ని 3 టేబుల్తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయండి, లేదంటే లేదు. ఓకే, 8 జా 32, 4 0, 4 9 जा, 4 2 जा, 4 4 जा, 4 7 जा, 4 5 जा. Now 0 plus 809 by 2475, that is equal to 809 by 2475. This is the answer. One more example, let us now convert 3.467 bar into vulgar fraction. Given recurring decimal 3.467 bar is equal to whole part plus decimal part. Whole part అలాగే ఉంచండి. డెసిమల్ పార్ట్లో 467 మీద బార్ ఉంది కాబట్టి బార్ లేనటువంటి డిజిట్ తీసేయాలి. బార్ లేని డిజిట్ ఏంటి 46. దాన్ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 421 బై ఇక్కడ రిపీట్ అయ్యేటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. రిపీట్ అయ్యేది 7 ఒకటే కాబట్టి దాని ప్లేస్లో 9 వేసుకోవాలి. తర్వాత రిపీట్ కాని డెసిమల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. రిపీట్ కాని డిజిట్స్ 2 ఉన్నాయి. ఏంటిది 4 6. అవి ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ డినామినేటర్లో పెట్టాలి. ఇది చేసినట్టయితే 421/900. ఇది ఒక మెథడ్. యాక్చువల్గా మనకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం చేస్తే లేదా సెకండ్ మెథడ్ ఎట్లా చేస్తుందో చూడండి. షార్ట్ కట్ ఇదంతా. ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి నెంబర్ని యాజ్ టీజ్గా రాసుకోండి. న్యూమరేటర్లో ఈ డెసిమల్ పాయింట్ తీసేసి ఆ నెంబర్ని యాజ్ టీజ్గా రాయండి. మైనస్ బార్ లేనటువంటి నెంబర్ను సబ్ట్రాక్ట్ చేయండి. బార్ లేని నెంబర్ ఏముంది ఇందులో? బార్ లేని నెంబర్ 3 4 6. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత బై
ఇక్కడ రిపీట్ డెసిమల్ తర్వాత రిపీట్ అయ్యేటువంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 7 ఒకటే ఉంది, 9 పెట్టాలి. డెసిమల్ తర్వాతనే రిపీట్ కాని నెంబర్లు ఎన్ని ఉన్నాయి? రిపీట్ కాని నెంబర్ 2 ఉన్నాయి, 2 జీరోలు పెట్టాలి. నౌ దిస్ ఈస్ ద ఆన్సర్ 3121 బై ఇది దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. రెండో ఆన్సర్లో ఒకటే. ఇట్లా చేసినేం లేదు, అట్లా చేసినేం లేదు. ఇట్లా చేస్తేనేమో ఈజీగా ఉంటుంది. ఏం చేయాలి అంటే ఆ డెసిమల్ పాయింట్ తీసేసి మొత్తం ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ బార్ లేకుండా ఏదైతే రిపీట్ అవుతుందో ఆ నెంబర్ తీసేసి మిగిలిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. బై డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇక్కడ 7 ఒకటి అవుతుంది కాబట్టి 9 వేయాలి. డెసిమల్ తర్వాత రిపీట్ కాకుంటున్న నెంబర్లు ఎన్ని ఉన్నాయో చూడండి. 2 ఉన్నాయి, 2 జీరోలు పెట్టాలి. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, see our exercise problems. Convert 4.7 bar into rational form. ఇప్పటి వరకు మనం షార్ట్ కట్ మెథడ్ చూసినాం. యాక్చువల్గా 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలి, యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి? షార్ట్ కట్ మెథడ్ అనేది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చేస్తాం. అంటే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్, జాబ్ పోయినప్పుడు, ఏదైనా అప్లై చేసినప్పుడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే అవి పీరియడ్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందర చేయాలి. అలా కాకుండా మన ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి? నౌ లెట్ గివెన్ డెసిమల్ x is equal to 4.7 bar. 4.7 bar. X is equal to 4.7 bar can be written as 4.77 dash dash dash. Take equation 1. This is equation 1. Now, here periodicity is 1. Periodicity ante we know about periodicity. బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అది దాని పీరియాడిసిటీ అవుతుంది. ఇక్కడ బార్ అంటే 7 ఉంది ఇక్కడ. అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతుంది? ఒకటే డిజిట్. రిపీట్ అయ్యే డిజిట్లే కదా ఇక్కడ బార్ పెట్టేది. బార్ పెడితే దాని మీనింగ్ ఏంటి? 7 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ బార్ కింద 1 డిజిటే ఉంది కాబట్టి దాని పీరియాడిసిటీ 1. 1 ఉన్నప్పుడు పీరియాడిసిటీ 1 ఉంటేనేమో 10తో మల్టిఫై చేయాలి. పీరియాడిసిటీ 2 ఉంటేనేమో 100తో మల్టిఫై చేయాలి. పీరియాడిసిటీ 3 ఉంటేనేమో 1000తో మల్టిఫై చేయాలి. 4 ఉంటే 10,000. అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎంత ఉంటే అన్ని జీరోలు ఉన్నది చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 1 ఉంది కాబట్టి 10తో మల్టిఫై చేయాలి. సో మల్టిఫైయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ 1, equation 1 by 10, we get 10 into x is equal to 4.777 dash dash into 10. 10తో మల్టిఫై చేస్తున్నాం. మీకు అందరికి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, రికాల్ వన్స్. 10తో మల్టిఫై చేసినప్పుడు ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఎన్ని జీరోలు ఉంటే అన్ని డిజిట్స్ రైట్ సైడ్ జరిగి వస్తుంది మల్టిప్లికేషన్లో. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఎన్ని జీరోలు ఉంటే అన్ని డిజిట్స్ జరిగి రావాలి. ఇక్కడ ఎన్ని జీరోలు ఉంది? 1 జీరో. ఇది 1 పాయింట్ జరిగి వస్తుంది. ఇది 1 డిజిట్ జరిగి వస్తుంది. జరిగి వస్తే ఏమవుతుంది? యువతలకు వస్తుంది. యువతలకు వస్తే 47.777. మీకు డౌట్ వస్తుంది, 2 7లే ఉంటాయి కదా సార్, నువ్వు 3 7లు రాసినావు అని. నో నో నో, డాష్ డాష్ ఎన్ని 7 లైన్ రాసుకోవచ్చు. Now 10x is equal to 47.77 dash dash equation 2. Now subtracting equation 1 from 2. 2లోకి వెళ్ళి 1ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10x is equal to 47.77. x is equal to 4.777. సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 0 0 0 5. 43 is equal to 9x. 9x is equal to 43, where x is equal to 9. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ప్రొడక్ట్లో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 9ని ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్, ఇటు సైడ్ పంపించండి. పంపిస్తే 43/9. షార్ట్ కట్లో ఎంతే వస్తుంది ఆన్సర్? ఎస్, షార్ట్ కట్లో కూడా అంతే ఆన్సర్ వస్తుంది. షార్ట్ కట్ మెథడ్లో మీరు ఇంతకుముందు చూసారు. షార్ట్ కట్ మెథడ్ ఏమిటి?
ఫస్ట్ ఆ నెంబర్ రాసుకోవాలి. ఆ నెంబర్ ఎంత? 47. 47లోకి వెళ్ళి బార్ లేనటువంటి రిపీట్ కాని నెంబర్ని మైనస్ చేయాలి. ఎన్ని నెంబర్లు దీని కింద పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ రిపీట్ అవుతుంది? ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది. 43/9. దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చేయొద్దు మీరు, ఈ మెథడే చేయాలి. నౌ లెట్ us see one more example. Express mixed recurring decimal 15.732 bar in P by Q form, that is common form or vulgar form. Given recurring decimal is 15.732 bar. Let us take x is equal to 15.732 bar. This can be written as 15.7323232 dash dash equation 1. Here repeating digits are 3 2. Periodicity is 2. So multiplying both sides by 100. ఇక్కడ బార్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి. రిపీట్ అవుతున్నటువంటి డిజిట్స్ 2. దాని పీరియాడిసిటీ 2. Then we should multiply with 100 on both sides of equation 1. X is equal to 15.7323232 dash dash into 100. ఇక్కడ 2 zeros ఉన్నాయి. The decimal point moves to right side 2 digits. ఇది డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ కి 2 డిజిట్స్ జరిగి వస్తుంది. రైట్ సైడ్ 2 డిజిట్స్ జరిగి వస్తే ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అంటే అప్పుడు ఈ డిజిట్ 1573.2323 డాష్ డాష్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇక్కడ 100తో 2 zeros ఉన్నాయి. ఈ పాయింట్ మూవ్స్ అప్ టు 2 digits, 2 digits జరిగి వస్తుంది. మూవ్ 2 digits. ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ 1573.232323 dash dash equation 2. Now subtracting 1 from 2, we get second equation is 100x is equal to 1573.2323 dash dash. First equation 1 is equal to x is equal to 15.73232 dash dash. Now subtracting 0, 3 minus 3 0, 2 minus 2 0, 3 minus 3 0, 2 minus 7. Now we taking barrow. This can be written as 12. 12 minus 7, 5. Here 2. 12 minus 5, 7. Again this remaining as 6. 6 minus 1, 5. 5, 5. 99x is equal to 1557.5000. 99x is equal to 1557.5. ఈ 0 zeros రాయాల్సిన అవసరం లేదు. డోంట్ రైట్ 0 zeros. No need. Now x is equal to in 99 convert transpose to right side. 99 transpose to right side. Then we get 1557.7 by 99. Now remove the find. ఈ పాయింట్ తీసేయాలంటే ఇక్కడ మనం 0 పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తీసేసినాము అంటే డినామినేటర్లో 0 పెడితే సరిపోతుంది. అప్పుడు ఇది 15,575 by 990. మీరు దీన్ని 5 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్టయితే 5 3 జా, 5 1 జా, 5 1 జా, 5 5 జా, 5 1 జా, 5 9 జా. ఇక్కడ 49 ఉంటుంది. 49 5 9 జా 45, 5 8 జా. The answer is x is equal to 3115 by 198. Now shortcut method లో చూద్దాం. Shortcut method 15.732 bar. Shortcut method వచ్చేసి first we write
ద నెంబర్ వితౌట్ డెసిమల్ తీసేసి ఈ నెంబర్ రాయండి. రాసిన తర్వాత మైనస్ 157 by 990, that is equal to 15,575 by 990. 5 టేబుల్ తో కట్ చేయండి. 5 1 జా 5 9 జా 5 8 జా 5 3 జా 5 1 జా and 5 1 ja 5 5 ja, that is equal to 3115 by 190. This is the shortcut method. షార్ట్కట్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్లో రాయాలి. మొత్తం నెంబర్ రాయాలి, వితౌట్ డెసిమల్తో ఈ నెంబర్ రాసేసి ఇక్కడ బార్ లేని నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేసి బై ఎన్ని నెంబర్లు అయితే రిపీట్ అవుతుందో అన్ని 9s వేసుకోవాలి. డెసిమల్ తర్వాతనే చూసుకోవాలి, ఇది చూడొద్దు. ఇక్కడ ఇంకొక నెంబర్ రిపీట్ కాలేదు, 7 రిపీట్ అవ్వట్లేదు కాబట్టి దాని ప్లేస్లో 0 రాస్తే వచ్చిందే ఆన్సర్. స్టూడెంట్స్, థింక్ అండ్ డిస్కస్, రైట్, ఇవి మీరు ఓన్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిస్ బిట్ ఆల్సో ట్రై యువర్ సెల్ఫ్. ఈ బిట్ని కూడా, సెకండ్ బిట్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది.